జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదం షాపుల ఓనర్లను నిండా ముంచింది. భారీగా మంటలు చెలరేగడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చామంటున్నారు చిరు వ్యాపారులు. సమ్మక్క సారక్క జాతర కోసం ముందుగా తెచ్చుకున్న స్టాక్ కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదంలో 30 షాపులకు పైగా దగ్ధం అవ్వగా కోటికి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఫైర్ ఇంజన్లు సమయానికి రాకపోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. షాపులు కాలిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులోని వస్తువులతో పాటు పిల్లల సర్టిఫికేట్లు కాలిపోయాయని చెప్తున్నారు. 5 తులాల బంగారం కాలిపోయిందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. మొన్ననే 10 లక్షలు తెచ్చిపెట్టిన సమ్మక్క ఉన్నదా అని అయ్యా పక్కకి అప్పుడే బంద్ చేసి పోయినా వచ్చే వరకు ఇక్కడ దాకా మంటలు వచ్చినాయి. నా కొడుకు నేను మా ఆయన ముగ్గురం పోయి సామాను పూసే వరకు రాని వచ్చింది మంట. ఇక సామాను పోనీ ఐరన్ జల్లకు ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అయ్యా. అక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేస్తే అయ్యా వాళ్ళు రాలేదు. అన్ని కాలి కూలిపోయినాక వచ్చిర్రు అయ్యా. మొత్తం కాలినాక వచ్చి ఏం చేస్తారు అయ్యా. నా షాప్ మొత్తం కాలిపోయినాక వచ్చిర్రు అయ్యా. ఇవన్నీ కాలిపోయినాయి అయ్యా. కాలంగా ఇక కచ్చుకునే మాటలు అవన్నీ కాలిపోయినాయి అయ్యా. జరిగింది. ఫైర్ ఇంజన్ కూడా కాల్ చేశారు కాబట్టి ఫైర్ అయ్యేలోపు ఫైర్ ఇంజన్ రాలేకపోయారు. ఎందుకంటే ఈ జీవనోపాధి కోసమే వీళ్ళు బతికేది. ఈ షాప్స్ కూడా వీళ్ళకి లేకపోతే ఎలా అని కొంచెం అండ్ వీళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు లేదు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అర్థం కూడా కావట్లేదు. ఎవరన్నా ప్రభుత్వం ఏమన్నా దయచేసి వీళ్ళకి ఏమన్నా సహాయ సహకారం అందిస్తే జనరల్గా అంటే బ్యాగ్స్, బ్యాంగిల్స్, సో ప్లే స్టోర్ ఐటమ్స్, కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక్కొక్క షాప్ వచ్చేసి మినిమం ఒక 5 lakhs ఎబోనే ఉంటుంది ఒక్కొక్క షాప్. ఇప్పుడు నా షాప్ వచ్చేసి మా బామ్మడితే 10 lakhs ఉంది. నిన్ననే నైట్ ఒక 50,000 స్టాక్ తీసుకొచ్చి పెట్టారు. 11 గంటలకు జరిగింది. 11:30 లోపు జరిగింది. జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్ ఫోన్ చేసాను కానీ గంట తర్వాత రాలేదు. గంట తర్వాత వచ్చింది. అది గంట తర్వాత వచ్చే వరకు మొత్తం ఇవన్నీ అంటుకున్నాయి. మొత్తం అంటుకునేది. కట్టుబట్టతో బయటకు వెళ్ళాం, పానాలతో బయటకు వెళ్ళాం. మా దగ్గర ఏం ఆధారం లేకుండా అయిపోయింది. కొబ్బరికాయలు ఉన్న సామాను, బ్రిడ్జిలు అదొకటి మొత్తం బొగ్గైనా మాడిపోయినాయి. ఏం లేకుండా కాలిపోయింది. ప్రభుత్వం సమ్మక్క సారక్క సీజన్ వల్ల మేము తీసుకొచ్చుకున్న సామాను స్టోరేజ్ చేసుకున్నాం. ఏం కనవడం కూడా కాలిపోయింది మొత్తం. ఫోన్ చేసినాం, ఫోన్ చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు లేటు కారణాల వల్ల ఇంత దూరం వచ్చింది. లేకపోతే 2 దుకాణాలతోనే ఆగిపోయేది. మీద కరెంటు వైర్ జెండా వచ్చి మిగ్గలు వచ్చి కింద కూలింది. అది మొత్తానికైతే ఈ పరిస్థితి జరిగింది. నష్టం అంటే 7 లక్షల నష్టం జరిగింది సారు. ఎందుకంటే మేము లేచే వరకు అక్కంచెలు మంట బాగా వస్తుంది. అక్కంచెలు ఇక్కడ దాకా వచ్చింది. అయ్యాలంటే మొత్తం కాలిపోయింది. స్వామి 5-6 ఏళ్ళు అయినా 5-6 ఏళ్ళు అవుతుంది. ఇదంతా మాకు మళ్ళీ సెడ్గా 5-6 ఏళ్ళైనా కాదు, అంతగానో అంత మంచిగా చేసుకున్నాం. మాకు 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చింది సార్. వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ వాళ్ళం కానే కాదు. ఒక్కళ్ళన్నీ ఇక్కడ వాళ్ళం కాదు, అందరం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే. బుక్కులు, కాగితాలు, పేపర్, చదివిన సర్టిఫికెట్లు అన్ని కాలిపోయినాయి. ఏది ఒక్క ఐటమ్ కూడా లేదు. కట్టుబట్టలతోనే బయటకు వెళ్ళినట్టే ఉన్నాం సార్. ఏం లేదు. మాకు పరిస్థితి కింద ఘోరంగా వచ్చింది. చేస్తే ఏమన్నా కలెక్టర్కి ఇట్లా ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా చేయాలి. మరి మాకు ఆధారమే మేము ఆధారం మీద బతికేదే. ఇది దేని మీద బతికేది మాకు ఏది లేదు సార్. మరి పోయేటోళ్ళు కూడా ఎవరు బయటకు పోయేటోళ్ళు కూడా లేరు. మేము దీని మీదనే బతుకుతాం. లేకుండా ఆధారం ఏది లేదు. మొత్తం అన్ని కాలిపోయినాయి. ఎంతమంది ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో లోపల? మేము తల్లి 4 అందులో 5-6 ఉంటారు. ఇంట్లో 2-3 ఉంటారు. అలా లైన్ ఉంటారు. అందరు ఉంటారు సార్. దుకాణం మొత్తం సంసారం అనేది ఇంట్లో సార్. ఇంకేం లేదు. ఇక ఫైర్ ఇంజన్ రాలేదు. ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ రాలే. దాని మీద ఆధారం మేము బతుకుతున్నాము. ఆధారం లేకుండా అయిపోయింది. మొత్తం సామాన్ తెచ్చి పెట్టుకున్నాం. మేము అంత కాలిపోయింది, బూడిదైపోయింది. ఫైర్ ఇంజన్ రాలేదు. రాకపోవట్లే ఆలస్యం వల్లనే ఇట్లా జరిగిపోయింది. మేము నష్టపోయినాము బాగా. ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉన్నారు బాగా మంది. వాళ్ళు కూడా ప్రాణాలతోటి బయటపడ్డారు. ఏంది కూడా తీసుకోలేరు. అన్ని ఇంట్లోనే ఉన్నారు. ఘోరం అయిపోయింది. మేము వచ్చేసరికి మేము వేరే కాడ ఉంటాం, షాప్ ఇక్కడ ఉంటుంది. చెప్పేసరికి వచ్చేసరికి వీళ్ళు ఉన్న వాళ్ళు ఎట్లా బయటపడరు అనుకున్నాం. వాళ్ళు అట్లా బయటకు వచ్చేసారు. కానీ సామాన్ అంతా కాలిపోయింది. మొత్తం బూడిదైపోయింది. మేము సమ్మక్కుందని సామాన్ తెచ్చి పెట్టుకున్నాం లక్షలు. అంతా నష్టపోయినాం. ఇంకా వీళ్ళు ఫ్యామిలీలతో ఇల్లు ఉండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకేమన్నా అయిందేమో అనుకున్నాం మేము. వాళ్ళైతే మొత్తం ఇక ఆధారం లేదు. బట్టలతో సహా అన్ని కాలిపోయినాయి. వాళ్ళే ఫైర్ ఇంజన్ వచ్చుడికే లేట్ అయిపోయింది సార్. లేకపోతే తొందరగా తింత నష్టం మాకు జరగకపోదు. సీజన్ అని చెప్పేసి మేము సామాన్ ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాం. గత మొత్తం నష్టం అయిపోయింది సార్. ఏం లేకుండా అయిపోయింది.
ప్రభుత్వం సాయం చేయాలి అంతే నేను చెప్పేది. ఇప్పుడు కలెక్టర్ రాలే. అవునండి, మాదంతా మాదేనండి. సామాన్కి మొత్తం కాలిపోయింది, డబ్బు నగలు సుత అలానే ఉండే, మొత్తం బీరువాతో సహా మొత్తం కాలిపోయింది. ఏం సుత రికవరీ కాలేదు సార్. ఇప్పుడు నాకు ఉండడానికి వసతి సుత లేదు సార్, ఎందుకంటే కట్టుబట్టలతో బయటకు వచ్చినాం సార్. ఇప్పుడు ప్రభుత్వమే మాకేమన్నా సాయం చేయాలి.